హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. మన పువ్వు రాజీవ్ పాపం ఈ రోజు అతని వీడియోస్ అన్ని సంచలనంగా మారిపోయినాయి. ఇంట్లో ఎలాగైతే నేను సూసైడ్ చేసుకుంటానా, నన్ను వదిలేయండి అర్జెంట్ గా, నాకు ఈ అమ్మాయి ఇష్టం లేదు, ఫోటోలు కూడా నచ్చలేదు, అయినా కూడా బలవంతంగా నాకు పెళ్లి చేశారు మీరందరూ. అంటే అది వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా, నాకేమనిపించలే. అయినా సరే నాకు నేను నిజమే చెప్తా, మీరు చేసిన తప్పు, మీరు చేశారు తప్పు అయ్యే చెప్తా. వాళ్ళంతే సార్. కుటుంబ పరువుల కోసం తమ్ముడు పెళ్లి కోసం నాకు పెళ్లి చేశారు అని చెప్పి అతను రెచ్చిపోయిన వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఏంటది? ఇది కాకుండా ఇక్కడ చూసుకుంటే శకుంతల ఇంట్లో క్రైస్తవ వీడియోలు, దాని తర్వాత స్టడీ మెటీరియల్ అంతా మన జోగి రాజీ భార్య మేఘనాకి ఇచ్చి మొత్తం మార్చాలి అమ్మాయి కూడా అని చెప్పి ప్రయత్నాలు. ఎన్ని దారుణాలు సార్. నేను అయిష్టంగానే వచ్చా. నీది ఎట్లా మాట్లాడు ఫస్ట్ నువ్వు చెప్పమ్మా. ఫస్ట్ రోజు ఎట్లా మాట్లాడినా అయిష్టంగానే వచ్చా. వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ 7 లో ఆపి నన్ను గంట కూర్చోబెట్టి మళ్ళీ అదే ఎవరైతే అంకుల్ ఎవరంటే గౌతమ్ అసలు వీడు మన సైడేనా? ఆఫ్ కోర్స్. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? ఐ డోంట్ లైక్ దిస్ ఇంటరాగేషన్ టోన్. ఇది కాకుండా పెళ్లి కనీసం మా అబ్బాయి గొలుసు కూడా పెట్టలేదు, 50 లక్షల పెళ్లికి మేము ఖర్చు పెట్టాము అని చెప్పి ఫోన్ చేసిన ప్రతిసారి ఆ కుటుంబం నుంచి డబ్బులు తీసుకోవాలంటే వాళ్ళు తీసుకొచ్చి ప్రతి ఫోన్ కాల్ కి డబ్బులు సమర్పించిన మ్యాటర్ లేని కొడుకుని వాళ్ళకి తెలిసినా కూడా పెళ్లి చేశారు అని చెప్పి ఈ రోజు రాజీవ్ సొంత తండ్రి పైన విరుచుకుపడే సిచ్యువేషన్. ఏంటిది? నేనున్నాను రా. మనం చూసుకుంటే కనీసం మీరు కారణంగా గిఫ్ట్ ఇవ్వండి, డబ్బులు లేక కాదు సెకండ్ తెలిపే మాటలు ఏంటంటే మా చిన్న కొడుకు పెళ్ళి ఉంది, ఇదే కట్నం ముందు తీసుకుంటే కనుక మా రెండో కొడుకు కట్నాలు రావు అని చెప్పి ఆ మ్యాటర్. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.